అర్జున్ పవన్ కళ్యాణ్ గొడవపై మీ ఒపీనియన్ చెప్పండి. కొత్త పగలు దిగుతామని చెప్పండి. ఫ్యామిలీ రోడ్డు మీద వాళ్ళకి భిక్ష పెట్టింది ఎవరు? చిరంజీవి. భిక్ష పెట్టిందా చిరంజీవి. చిరంజీవి ఆడితేనే వాళ్ళకే తోగుతారు కొంత. వాళ్ళ కింద అరుగు ఉండాలి, సిగ్గు ఉండాలి. వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ సినిమా ఉంది కదా పుష్ప 2 సంకనాకి చూస్తాం. సంకనాకి అన్న మా హీరో రామ్ చరణ్, మా లీడర్, మా హీరో. స్కూల్కి పోయి వచ్చింది బోర్డర్లో పోయి యుద్ధం చేసుకోమని ఆర్మీని మాతను పెట్టుకోకమని. ఎవరా పుష్ప ఎవరు? పుష్ప ఎవరు? అటువైపు అయినా తెలుసు. పుష్ప ఎవరు? పుష్ప తెలియదు, ఈయన తెలుసు. పవన్ కళ్యాణ్ ఓజీ ఏమన్నా ఎప్పుడు గంగావతిరా డాడీ సినిమాలా ఇచ్చింది ఎవరు అవకాశం? అన్న మెగాస్టార్. వాళ్ళదిని వాళ్ళకే తోపుతుంటారు. వాడు ఎదవా, వాడు సెన్స్ లేదు. ఇంకా సరైన కొంచెం కొద్దిగా అరువు ఉండాలని నేను అంటున్నాను. 500 కోట్లు కొట్టాం మా వాళ్ళు పెద్దవాడు తోపంటున్నారు. అన్న 500 కోట్లు కొట్టింది 100 కోట్లు సంబంధం లేదు. వాడికి కొంచెం బుద్ధి ఉండాలంటే అలవాటు చేయడానికి. వాడు ఎదవా, ఎంత చెప్తుంది వేస్ట్. వాడు వేస్ట్ కావడు అంతే. ఇంకా వాళ్ళకి భిక్ష పెట్టింది ఎవరు? చిరంజీవి. భిక్ష పెట్టిందా చిరంజీవి. చిరంజీవి ఆడితేనే వాళ్ళకే తోగుతారు కొంత. వాళ్ళ కింద అరుగు ఉండాలి, సిగ్గు ఉండాలి. వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ సినిమా ఉంది కదా పుష్ప 2 సంకనాకి చూస్తాం. సంకనాకి అన్న మా హీరో రామ్ చరణ్, మా లీడర్, మా హీరో. మీకేం డౌట్ ఏమన్నా చెప్పండి. అదే అన్న హీరోకి 500 కోట్ల కలెక్షన్ ఉందా, 1000 కోట్లు ఉన్నాయా? పుష్పని మీరు ఆపలేరు అంటున్నారు. అన్న ఒక సినిమా తీయాలంటే మెసేజ్ కూడా కంట్రోల్ ఉండాలి. వాడు అదేమంటారు కదా, మనము ఎర్రచంద్రని తీసి సినిమా చేస్తాడు ఒక ఎదవాడు. వాడు జగన్ సుకుమారు బుద్ధి లేదు. ఫస్ట్ సమాజకి ఏమి ఇస్తాం మెసేజ్? ఈ అభిమానులకు ఏమి ఇస్తున్నావు? అదే ఇస్తున్నావా? కొంచెం ఉండాలి కదా. సమాజకి ఏమి ఇస్తాం మెసేజ్? ఏమి ఇస్తున్నావు? మంచి కంట్రోల్ సినిమా తీయండి, సమాజం చూస్తారు. వాడు ఎర్రచంద్ర అమ్ముతున్నాడు, వాడు కూడా అమ్మలా. వాడు ఏమంటాడు? ఆర్మీ అంటే వానికి ఎవరు ఉండరు? ఆర్మీ మెగాస్టారు అభిమానులు ఉండ. మేము ఉండను, నేను ఉండను. వాడి సినిమాకి 2002లో నేను చూసాం గంగవతి రాయచూరులో, కర్ణాటకలో. కర్ణాటకలో ఎప్పుడైనా అరువు ఉండాలి, సిగ్గు ఉండాలి. అల్లార్జున గారికి మీరు కూడా ఒకసారి అంపేయడానికి హీరో. ఎందుకు ఇంత అభిమానం? ఎందుకు కళ్యాణ్ గారు అంటే మీకు? ఇప్పుడు ఇంట్లో మమ్మీ డాడీ ఎందుకు ఇంత అభిమానం అంటే మనం చెప్పగలుగుతాం అన్న. ఇది అంతే, అంత పిచ్చి. చిన్నప్పటి నుంచి ఫస్ట్ మూవీ థియేటర్లో చూసింది జానీ సినిమా అన్న. అది ఎందుకు ఇదైందో తెలియదు కానీ నాకు ఆ సినిమా అంటే ఇష్టం. అప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అన్న. చూస్తున్నాం మనం డిప్యూటీ సీఎం తర్వాత మొదటి బర్త్డే. అవును, చాలా వైబ్ ఉంది. ఎలా నాకు ఇప్పుడు ఈ టైంలో ఈడ ఇంత వైబ్ ఉంటే పిఠాపురంలో ఎలా ఉందని చెప్పేసి నాకు ఉంది. నేను ఇప్పుడు పిఠాపురంలో ఉంటే ఇంకా బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి మా బండ్లలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆ సెలబ్రేషన్ చూస్తున్నారు కానీ మీరు కూడా ఇక్కడ ఎట్లా ఉందో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గొడవపై మీ ఒపీనియన్? కొత్త పగలు దిగుతాం చెప్పండి. కొత్త పగలు దిగుతామని చెప్పండి. ఆడెవడో అన్నాడు వచ్చి కాదు, ఆడి మెగా ఫ్యామిలీ వేసిన రోడ్డు మీద నడుస్తున్నాడు. అదే అన్న మా మెగా ఫ్యామిలీ వేసిన రోడ్డు మీద ఉంటాడు. మెగా ఫ్యామిలీ వేసిన రోడ్డు మీద తిరుగుతామని వాడే చెప్పాడు కదా. ఇంకేముంది ట్రోల్స్ కొలుచును. కొత్త పగలు దిగుతామని చెప్పండి ఎక్కువ మాట్లాడితే.